అరుస్తున్నాయి కదా, అరుస్తుంది బా. ఇప్పుడు కొత్త ఏమరా బాబా, అదే కొంచెం నైట్ వరకు మెయిన్ అప్పుడే మంచు నీళ్ళు కొడుతున్నాయి. వర్షం పడితే మన పూలు తడిసిపోతున్నారా బాబా. అంతే మరి, అది ఏంది అప్పుడే నీరు కాడుతుంది. అరే మరిగా ఇది వాటర్ ప్రూఫ్ టెంట్ కాదురా, వాటర్ టెంట్ ఇది. క్యాంపింగ్ వీడియో అయితే రాబోతుంది. నాకైతే చాలా బాగుంది. సాయంత్రం పూట ఖచ్చితంగా ఇప్పుడు 4:30కి ఆ మధ్యలో బయలుదేరాల్సింది. మీరు ఇంక తమిళని కానీ అలానే మా టైటిల్ కానీ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మేమైతే మా బామ్మర్ది కానీ నేనైతే క్యాంపింగే చేయబోతున్నాం అండి. చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ టైం చేయబోతున్నాము. మన వీడియోస్లో చాలా వరకు మ్యారేజ్ వీడియోస్ అలాంటి మా తమ్ముడు వాళ్ళు, మా చిన్న తమ్ముడు, మా పెద్ద తమ్ముడు, అలానే మా ఫ్యామిలీ వ్లాగ్స్, ఇలా మ్యారేజ్ వీడియోస్ కానీ కుకింగ్స్ కానీ అన్నీ చూశారు. చాలా ఎంటర్టైన్మెంట్గా మీకు నచ్చినాయి. అలానే ఇలా క్యాంపింగ్ వీడియో సోలోగా కొన్ని రోజులు చేస్తాను. తర్వాత ఫస్ట్ టైం అయితే మా బామ్మర్తో అలానే ఇంకో అబ్బాయి మరి బాబా అని చెప్పేసి వస్తూ ఉన్నారన్నమాట. మేమందరం కలిసి అయితే మళ్ళీ క్యాంపింగ్ వీడియోస్ అని చెప్పేసి కొత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా మీకు బాగా చూపించాలన్న ఉద్దేశంతో మా అడవి ప్రాంతంలోకి అయితే వెళ్తున్నామండి. ధర్మపురి అలానే అడవిపాలెం అని చెప్పేసి కొన్ని ఊర్లు ఉండే, చాలా ఊర్లు. ఆ ఊర్లను విజిట్ చేస్తా. అక్కడ జరిగేవి అలానే కొన్ని ప్రాంతాల్లో దయ్యాలు ఉన్న చోట, అలానే కొన్ని చోట్ల జంతువులు, నక్కలు, పందులు ఇవన్నీ తిరిగే చోట మేము ఎలాగా సర్వే చేసుకుంటామని చెప్పేసి వీడియో అయితే కొత్తగా ఇంకా సిరీస్ మొదలవుతున్నాయి అండి. మీరు నాకు మనస్ఫూర్తిగా మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతోనే నేను ఈ క్యాంపింగ్ వీడియోస్ అయితే ఇంకా పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇంకా డైలీ బ్లాగ్స్ వస్తే ఆ పక్కన ఇవి కూడా వస్తూ ఉంటాయి. మీరు అన్నిటినీ సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నేనైతే మనసారా నమ్ముతున్నాను. రెడీ చేసేసుకున్నాం. ఎలా తుక్కు ఏం సంగతి? ఓకేనండి, మా తుక్కు బామ్మర్ది మేము అందరూ అయితే ఇంకా రెడీ అయిపోయాం. రాజకుమార్ అన్ని సర్దేసి పెట్టేసింది అనమాట. ఇంకా లైట్ అని చెప్పేసి రింగ్ లైట్, తర్వాత క్యాంప్కి సంబంధించిన, తర్వాత బ్యాగులోకి మళ్ళీ తెపాలు, దేశాలు, దుప్పట్లు, పొరుపులు, రగ్గులు, బట్టలు అన్నీ పెట్టేసుకున్నమాట. ఈరోజు నైట్ అంతా ఉదయం స్టే చేసి ఉదయం దాకుంటామట. మేము ఉదయం దాకుండి టీ తాగి ప్రశాంతంగా వచ్చేస్తాం. ఓకేనా? సరేనండి, మేము త్వరగా బయలుదేరుతాం. ఇప్పుడు లైటింగ్ పోతా ఉంది. సరే రాజేష్, బయలుదేరదాం మరి. జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? ఓకేనండి, కొంచెం హడావుడిగా ఉందిలే. క్యాంపింగ్ అంటేనే డైలీ వ్లాగ్ రొటీన్స్ అంటే ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే మామూలుగా మాట్లాడచ్చు, కానీ క్యాంపింగ్ అంటే కొంత గొప్పగా అలానే కొత్తగా ఉందన్నమాట. చూడండి మరి ఎలా జరిగిపోతుందో. మా ఛానల్లో అంతా సౌడు భూమి మాట. ఆ సౌడు భూమిలో చేయబోతున్నాము. ఆడ నక్కలు రావచ్చు, పడిగి పందులు రావచ్చు, ఎలా ఉండిద్ది ఏమంటారు క్యాంపింగ్ ఫైర్ అయితే వేస్తాము. సరే పోదాం పండి, త్వరగా పుల్ల నేర్చుకోవాలి పరా. సరేనండి, ఇంకా పోయే దారిలో క్షేమంగా ఉండమని చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి. సరే బయలుదేరండి. మా బావ అయితే క్యాంపింగ్ వెళ్తున్నాడు కదా, నాకు కొంచెం భయంగా ఉంది. మళ్ళీ పంపించే ధైర్యం పెట్టి ఇచ్చేసారు బావ అయితే. త్వరగా వెళ్తున్నాడు కదా. బావ పడే కష్టానికి ప్రతిఫలం దొరకాలి దేవుడి దయ వల్ల. సరే ఇటా వచ్చేది జాగ్రత్త. ఓకేనండి, త్వరగా బయలుదేరుతాం. మనకు లైట్ ఫెయిల్ అవుతా ఉంది. సరేనా? సరే బాబా. ఓకేనండి, ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇది కనపడేది గుంటుపాలెం మాట. మనం పోయే తర్వాత ధర్మపురి దగ్గర ఇంకొక అడవి, అక్కడికి పోయి క్యాంపింగ్ వేద్దాము. రేపు పాలపేట తీసుకున్నావుగా అన్ని ఎట్లా పెట్టు. సరే బయలుదేరదాం. గ్రూప్ అన్ని దాంట్లో ఉన్నాయి, కవర్లోనే. బయలుదేరదాం, పప్పు దిగుతుంది. మేము ఇప్పుడు వెళ్తుంటే ఎవరి మనుషులు కొత్తగా ఉన్నారు. ఒక 1/2 కిలోమీటర్ ఊరు నుండి దగ్గరకు ఒక 15 కిలోమీటర్ దూరంలో నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలోకి అయితే వచ్చేసామాట. అవి అంతా చుట్టూరా సుబాబులు అంటారన్నమాట, సుబాబులు తోట. ఇంకా ఇక్కడ క్యాంపింగ్ చేద్దామని చెప్పేసి ఉన్నమాట. ఇంకా మెల్ల అంతా బాగుంది కదని చెప్పేసి నెక్స్ట్ టైము
అడవుల్లో వేద్దాము కంపల్లో. ఆ కంపల్లో వేసుకొని మా బామ్మర్ది అయితే తుక్కుడైతే ఇక ఇవ్వండి పొలం దగ్గర పెట్టేశాడు. ఇక్కడ నుంచి తుక్కుంటారండి ఇది, ఓకేనా? ఆ పొలం దగ్గర ఇక్కడ వేసుకొని ఇంకా త్వరగా అయితే మనం క్యాంపింగ్ చేసేసుకున్నాం. అన్నీ సాఫ్ వేసేసుకున్నాం అన్నమాట. రాళ్ళు అలాంటి జిప్పు తీసేది, జిప్పు తీసేయి. దోమలు రావులే అలాగోండి. ముందే ఫైర్ వేద్దాం రా, క్యాంప్ ఫైర్. రాగిపెట్టి తీసిరా. సరే అండి, ఇంకా పొలాలు ఏరుకుంటాం తొందరగా. ఏరుకుందాం లేట్ అవుతుంది. ఓకేనండి, ఇంకా పొలాలు అయితే చాలా పోగు చేసుకున్నాము. ఇంకా ముందు మనం మంట అయితే వెలిగిద్దాం. అరే తుక్కోడా తగ్గిపెడితే ఎలా వెలిగిద్ది? మనకి ఏదైనా చిన్న గడ్డి పీసులు అలానే పెట్టే గూళ్ళు అలాంటివి రగులుకుని తెచ్చాను. దాన్ని కూడా ఆపలేదు బావా. ఇది నాదే. నీదేనా? పిసుకలు ఎడితే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు పాపం. అది చాలా మన కోసం అనుకుంటే ఎన్ని ఉంది. ఎందుకంటే ఇది ఈ చెట్టు కదా, ఈ చెట్టు అయితే ఇంకా పిసుకలు గూళ్ళు పెట్టుకుంటాం ఉంటాయి. అలా మనకు ఉపయోగపడింది. త్వరగా అయితే మనకి మండిద్ది మాట. లేట్ అవుతారా గో. ఓకేనండి, మనకి ఎట్లా ఈ పిచ్చుకలు గూళ్ళు దొరికినాయి. ఇదైతే మంట వేయచ్చు. దీంట్లో గుడ్లు ఉన్నాయా? లేవు బా, గుడ్లు టాబ్లెట్లు వేసుకోవచ్చు. కానీ దాని ఏముంది. ఓకేనండి, గ్రాండ్ సక్సెస్. చేత కూడా బాబు. ఇంకో త్వరగా అయితే మనం గుర్తులో లైట్ వెలిగించుకున్నాం. ఇంకా బాబా క్యాంప్ ఫైర్ అయితే వేసేసాము. మామూలు మండట్లేదు. ఓకేనండి, త్వరగా అయితే మన రూమ్లో లైట్ అయితే వెలిగిద్దాం. దీపం, కార్తీక దీపం. ఓకేనండి, ఒక పక్క అయితే క్యాంప్ ఫైర్ అయితే వెలుగుతూ ఉంది. మరో పక్క అయితే మనం అయితే ఇంకా ఛార్జ్ బల్బ్ తీసుకొచ్చాను. ఎందుకండి అంటే మనం కొంచెం నెమ్మ పెడితే చాలు, ఆటోమేటిక్గా వెలిగిద్ది. అది ఇక్కడ పెట్టేద్దాం ఈ మూలన. ఓకేనా? కొంచెం మా తుక్కుడు అయితే ఇంకా ఫోటో దీపావని అని చెబుతా ఉన్నాడు. త్వరగా సెట్ చేద్దాం. మరి ఇంకా లైట్ వెలిగేసింది. ఒకసారి లైట్ ఆపమంటావు, ఎలా కొంటావు కనపడతావు. అదిగో క్యాక్ ఉన్నారా? క్యాంపింగ్ టెంట్ లో లైట్ వేస్తే దోమలు మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయినాయి. అందుకని చెప్పేసి ఆపేసి ఈ రింగ్ లైట్ పెట్టాం కదా, దోమలు మొత్తం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా లోన మనం భోజనం చేసి పండుకోవచ్చు. ముందే కూరగాయలు ఏమైనా కోసేసుకుందాం. ఓకేనండి, అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాం. మా బామ్మర్ది కాడ ఉల్లిపాయకి వస్తా ఎడుతున్నాడు. ఎందుకో మరి అడుగుదాం. ఏడా బామ్మర్ది? కానీ కొయ్యి. ఇంకో చాకు ఉన్నాయి, 2 చాకులు ఉండేరా? కూరగాయలు మొత్తం దీంట్లో వేసావా? ఓకేనండి, ఇంకా టమాటాలు, పచ్చిమిరకాయలు, అలాంటి పెరుగు ప్యాకెట్ అదేంది మనం ఏ స్పెషల్ చేస్తున్నాం మీకు తెలియదు కదా. మనమైతే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం అన్నమాట. ఇంకో గ్లాసులు, నూనె డబ్బా ఇవన్నీ తెచ్చుకున్నమాట. రాజకుమారి దీంట్లో ఉప్పు, కారం, నూనె, పసుపు ఇవన్నీ పెట్టేసింది. మీకు తర్వాత చూపిస్తానండి. దాంట్లో కోసేసుకుని టమాటాలు ఇవన్నీ నేను ఉల్లిపాయలు కోసేస్తాను. ఇంకా మా బామ్మర్ది గారు, రెండో బామ్మర్దికి ఫోన్ చేశాను. హెచ్పి గ్యాస్ గడు వాడు పేరు మాట. ఇందుకు పెట్టాను, మీకు తర్వాత చెబుతానులే. త్వర కోసేసుకుందాం. ఇంకా సరేనండి, మా పెద్ద బామ్మర్ది గడు అయితే హెచ్పి గ్యాస్ గడు అయితే వచ్చేసాడు. అడుగోండి వాడు ఎంత కన్ఫ్యూజ్ అంటే, ఇగో ఈ లైట్ ఉండబట్టి వచ్చి రాగలిగాడు అనమాట. ఎందుకంటే పైకి చూపిరా,
అదిగోండి సిగ్నల్ అటు చూపి బార్కి ఆ లైట్ ఉండబట్టి మేము పైకి చూపించామాట లొకేషను. దాన్ని చూసుకొని వచ్చిండమాట బార్కి. పట్టాడా గ్యాస్ ఫుల్? 2 కేజీలు పట్టమన్నాగా. సరేనండి, మనకైతే గ్యాస్ పై వచ్చేసింది. ఇంకా గ్యాస్ మీద వండుకుంటే మనకి రిస్క్ ఉండదని చెప్పేసి తెచ్చుకున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. అరే తుక్కు ఇది ఓపెన్ చేయి. సూపర్ పెట్టిందిరా. అగ్గిపెట్టి ఇదిగో తెచ్చాలే, అవసరం లేదు రా. మా బామ్మడికి బాగా చేస్తాడు. డేసా పెట్టాయి. ఓకేనండి, కర్రీ తర్వాత చేస్తాం. ముందైతే నీళ్ళు పోసేసుకొని రైస్ చేసేసుకుందాము. ఇవ్వండి టిఫిన్ లాగిండి రా. పునుగులు వచ్చేసి పోర్నే పునుగులు రా. ఓకేనండి, రైస్ అయితే ఉడుకుతూ ఉంది. మేమైతే ఇంకా లైట్ తీసుకొని ఇంకా షికారు చేయబోతున్నాం అన్నమాట. ఏం షికారు అంటే పొలాలండి. మనకు పొలాలు కావాలి ఎక్కువ, లేకపోతే నక్కలు అడుగు పందులు అలాంటివి వస్తాయన్నమాట. ఈ ప్రదేశంలో ఎక్కువ తాసుపాలు ఉంటాయి. మరిగా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? పండి పొలాలు ఎటువంటి చూసారా? ఓకేనండి, పొలాలు దీంట్లో ఉండే అన్నమాట. ఆ పొలాలు మొద్దులైతే మనకి చాలాసేపు వస్తాయిరా. ఇదిగోండి రైస్ బాగా ఉడికింది. తీసేసుకుందాం గిన్నెలోకి. ఓకే బా, చూడండి. తర్వాత పచ్చిమిర్చి టమాటాలు మొత్తం వేసేసుకుందాం. బాగా మగ్గి బాగా ఫ్రై అవ్వాలా. కరివేపాకు, లైట్గా పసుపు వేసేసుకుందాం. కల్లుప్పు దంచేసుకుందాం. గిన్నెలో వేసేసుకొని దంచేసుకుందాం, అది కూడా కత్తితోనే. మనం కారం పసుపు ఇవన్నీ వేసేసుకుందాం. ఇక చూడండి, ఫస్ట్ కారం, తర్వాత సీక్రెట్ మసాలా, తర్వాత వచ్చేసి ఫ్రై ఎగ్స్. ఓకేనండి, మొత్తం తిప్పేసుకుందాం. ఓకేనండి, మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి సూపర్గా ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా నక్కలు ఫుల్ కడుతూ ఉండే కూకా అని, అందుకని చెప్పేసి క్యాంప్ ఒక పక్క క్యాంప్ ఫైర్ అయితే వేసాము. మంట బాగా వెలుగుతూ ఉంది. ఈ చల్లని వాతావరణానికి ఒక పక్క క్యాంప్ ఫైరు అంటే మంట, తర్వాత వచ్చేసి ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్, అలానే ఇంకా ఆమ్లెట్, ఇంకా కోడిగుడ్లు 3 పగలు కొట్టేసి ఇంకా ఉప్పు కారం పసుపు అని మొత్తం వేసేసి ఇంకా ఇక ఆమ్లెట్ వేసేస్తున్నాను. దగ్గర రా, అదిగండి మొత్తం అలా అనుకుని ఒకసారి ఒక ఆమ్లెట్ తీసేసాను. ఇంకో 2 ఆమ్లెట్ మాట, ఇంకా 2 ఆమ్లెట్ కలిపి షేర్ చేసుకుంటాం మా బామ్మది కానీ మేము కలిసి. ఇది ఇంకో దానికి వేసుకోవచ్చు. సరేనండి, తిరిగేసుకుందాం. ఇవాళ మాట్లాడడానికి పని చేసి వచ్చిన కాంచి ఏదోలా ఉంది బా. ఏనంటావు? ఇదిగోండి ఒళ్ళు పులిసిపోయింది. భోజనం చేసేద్దాం, ఫుల్ ఆకలితో ఉన్నమాట. ఏదో ఆకలి అనిపించట్లా మీకు? హెచ్పి గ్యాస్ అలా తుక్కుమామా ఆకలి అనిపిస్తుంది బావా. తినేద్దాం మరి. ఒక్క క్యాంప్ ఫైర్ అక్కడ కూర్చొని సరదా తినేద్దాం. ఓకేనా? ఓకే బా. నక్కలు మాత్రం అరుస్తా ఉన్నాయిరా. ఈరోజు కొత్త కదా, భయం వస్తుంది మీకు మరిగా. చెప్పా, ఏం పడతా ఉంది? అటు నుంచి పడతాయి బా, దూరం నుంచి. లైట్ కనపడుతుంది అలాడా? తెలీదు బా అదేందో. ఏం లైట్ అది? టాటర్ కావచ్చు, పొలం కదా, చాలా లిమిట్ కదా, టాటర్లు వస్తా ఉంటాయి. మా మరిగాడు ఈ రోజు కొత్త అయినా కూడా మా హెచ్పి గ్యాస్ గాడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడి కోసం ఒక లైక్ కొట్టండి, సరేనా?
కంటిన్యూగా వాడేస్తాడు క్యాంపింగ్కి. మా బామ్మర్ది తుక్కుమామ కూడా వస్తూ ఉంటాడు అన్నమాట. 3 ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సరే నేను తొందరగా భోజనం చేసేద్దాం ట్రైపాడ్ సెట్ చేసుకొని. ఎరా గ్యాస్ మాం ఓకేనండి. ఇంత స్థలదానికి వేడివేడిగా అయితే ఒక పక్క క్యాంప్ ఫైర్ చేసుకుంటూ ఇంక మేమైతే లంచ్ చేస్తున్నాం. సాయంత్రానికి డిన్నర్. లంచ్ పొద్దునే కదరా, సాయంత్రానికి అయితే ఇంక భోజనం చేస్తున్నాం అండి మా బాసులు అయితే. మా ఇంకో భాష నచ్చింది తెలుగులో ఏమని తింటావు. ఏరా రాజేష్ చెప్పలేదు నువ్వు. ఆమ్లెట్లు అంత కదా, ఆమ్లెట్లు ఇగో ఇక పక్కన ఉంటాడు అన్న. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆమ్లెట్ సూపర్గా ఉంది. నీ ప్లేట్ ఏది మర్చిపోయా ఇక్కడ నిమ్మకాయ ఒకటే లేదు, ఉన్నట్టు కేక ఉండేది. రేపు 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 దమ్ బిర్యానీ చేసుకున్నారా చికెన్తో? ఓకే బా, కొండకాడికి వెళ్దాం మరి. కొండకాయ ఈసారి డైరెక్ట్గా క్యాంపింగ్ వచ్చేసి కొండపైనండి. మీరు మాత్రం ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు టైం చేసి దగ్గరగా 10 మధ్యలో అవుతా ఉంది. కాదండి లెక్క. ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా చల్లగా ఈ వాతావరణానికి నిద్రపోతాము. కాసేపు దయ్యాల సినిమా చూడాలి ఇప్పుడు ఈ మిడ్ నైట్లో. ఏరా మామా కాంచన 2 పెట్టుకుందామా? బాగుంటుంది బా. కాంచన 2 పెడదాం అటైతే. ఎట్టుందిరా? బాగానే ఉంది బా. ఎరా తుక్కుమా? లేదు, మా ఇంట్లో కూడా చేయలేదు బా. బ్రహ్మాండంగా ఉంది. మా బామ్మది ఉంది, పొగరతో చంపేస్తుంటాం. మరిగా అటు పక్క నక్కలు వినపడుతుంది, చూసావా? విన్నావా? అవును బా, అటు నక్కల దగ్గర అర్థం ఉన్నాయి. కానీ త్వరగా భోజనం చేసేసి నిద్రపోదాం. చుట్టూ కంప తెచ్చాం కదా మన కంప, క్యాంపింగ్ చుట్టూ వేసుకొని ఫైర్ నీకుండా చూసుకుందాం. ఓకేనా? ఓకే బా. అది టైం ఎంత ఉంది? 12 వెన్నెల మాత్రం చూడండి ఎంత చక్కగా కనపడుతూ ఉందో. ఇది నవంబర్ నెల కదా, ఈ నవంబర్, డిసెంబర్, జనవరి అంతా చలికాలం అన్నమాట. ఫుల్ మంచు పడుతూ ఉంటుంది. బండి కూడా తడిసిపోయింది దెబ్బకు మాది. అలానే ఇక బండి చూడండి, నిమ్ము. మా బామ్మర్ది గాడైతే ఇంకో గంట ఫైర్ వేసుకుందాం బావా, ఫుల్ చలిగా ఉంది, చలిమంట కాసుకుందాం అని చెప్పేసి చలిమంట అయితే వేసాడు. కాసేపు కూర్చుందాం. మరి బాబు 12:40 వచ్చింది కదా, ఇంకో 10 నిమిషాలు ఉండి కొనుక్కుందాం. 10 నిమిషాలు ఉండి టెంట్లోకి వెళ్ళి కొనుక్కుంటే రేపు మార్నింగ్ ఉదయం లేచి ఇంకా వేడివేడిగా కాఫీ పెట్టుకొని తాగేసి వెళ్ళిపోదాం, ఇంటికి బయలుదేరదాం. ఓకే. లోపల నక్కలు అలానే అడవి పందులు ఇలాంటివి వస్తాయని చెప్పి ఊళ్ళో చదువుతా ఉన్నారు కదా, ఎలాగ ఉంటుందో చూసి ఈ ఫైర్ మంట వేసాం కదా, చాలా వరకు రాకపోవచ్చు, అయినప్పుడు చూద్దాం ఇది. అంతేలో మనల్ని కాల్చుకుంటే తప్పేముంది, సమాధి చేసుకుంటే తప్పేముందని చెప్పేసి అక్కడే శ్మశానంలో కాల్చారు. ఆ రోడ్డు ఏమిటి చూసొద్దామా? చూస్తే భయం లేదు కానీ చూడకపోతే భయం. కొండలో
అలా నా ఇవన్నీ ఉంటాయి. అది కాల్ చేసి కూడా దగ్గరగా 1 సంవత్సరం 6 నెలల పైన అవుతుందిలే. లేవు దుంప ఇటు జోగ్గా ఉంది ఇది. అలాంటి ప్లేస్లో క్యాంపింగ్ చేసాం. ఎట్లుంటుందో ఈ నైట్ అంతా. ఏందో లైట్ ఆరిపేశారు. టైం వచ్చేసి అర్ధరాత్రి 1:30 మధ్యలో అవుతుంది. కానీ పండుకుందాం మరి ఇంకా. టెంట్ దగ్గర లాగారుగా. అరే ఏది మంట ఆరిపోయింది. మళ్ళీ పుల్ల లాగేసి కొంచెం మంట పెట్టండి. మళ్ళీ నక్కలు అలాంటివి ఏమి వస్తాయేమో. సరేనా? మరి ఒకళ్ళు మెలుగుకో ఉంటారా లేదా ముగ్గురం కలిసి పండుకుందామండా? పండుకుందాంలే. ఎట్టైనా నిద్ర పట్టదులే ఈ నైట్ అంతా. ఆ రింగ్ లైట్ లోన్ పెట్టేసుకుందాం. మరి రూమ్లోకి వెళ్ళినా చూద్దాం. క్యాంపింగ్లోకి వెళ్ళినాక అదండి 1 అయింది. కొనుక్కోవడానికి వెళ్తాను. ఏం రాజేష్ లైట్ బిగుతున్నావు? రింగ్ లైట్. ఇంక రింగ్ లైట్ ఏం చేయాలి? ఛార్జింగ్ అంటున్నారా? అయిపోవచ్చిందా? 2 పాయింట్లో ఉందిరా. టైం చేసి ఇంకో 1 గంట అవుతుంది. ఇంక 4 గంటలు ఎలాగ ఉండాలి? పవర్ బ్యాంక్ లేకపోతే సెల్లో ఛార్జింగ్ కూడా లేదు. కాసేపు ఉండి చదువుతా. లైట్ పెడతాలే. మీ అక్క ఎలాగైనా బైబుల్ పెట్టిందిలే. తల కింద పెట్టుకుందాం. నిప్పులు కూడా ఆరిపోయినాయి. ఇవ్వండి ఎట్నో మనకి ప్లస్ పాయింట్. రాజేష్ మనకి ఇక్కడ దోమలు లేవు ముందు ముఖ్యంగా. అరే మెయిన్ అప్పుడే మంచి నీళ్ళు ఉడుతున్నాయి. వర్షం పడితే మన పూలు తడిసిపోతున్నారా బాబా. అంతే మరి. అది ఏంది అప్పుడే నీరు కాడుతుంది. అరే మరిగా ఇది వాటర్ ప్రూఫ్ టెంట్ కాదురా, వాటర్ టెంట్ ఇది. వాటర్. అరే నీళ్ళు చూడరా బాబు అప్పుడే వచ్చేసినాయి. చెమ్మ వచ్చింది లోనికి. ఓహో దీని మీద ఇంకోటి వేసుకోవాలిరా రాజేష్. కదా అటైతే నేను ఇంకోటి ఆర్డర్ చేస్తారా? అమ్మో తడిసిందిరా బాబు. మన నిద్రపోలేము. అవునరా. సరేరా ఉదయాన్నే లేచి చూద్దాం. మరి వాతావరణం వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఓకేనా? మా బామ్మది కూడా కోతి వేసాలి వేస్తా ఉన్నాడు. ఈ నెమ్మదిగా అప్పుడే చూడు ఈ క్యాంపింగ్ టెంట్కి నీళ్ళు కక్కుతా ఉన్నాయి. వర్షం పడతలేదు, ఏం పడతలేదు. ఏందిరా నీళ్ళు వచ్చేసినాయి. నిన్నే వచ్చింది. ఇప్పుడు వస్తున్నాయి నక్కలు. నిద్ర అటు కాదు రైతు పెట్టు. ముగ్గురు కనపడతాం. అరుస్తున్నాయి కదా. అరుస్తుంది బా. ఇప్పుడు కొత్త ఏమరా బాబా. అదే కొంచెం నైట్ క్యాంపింగ్ అని చెప్పేసి సీసీ కెమెరా లాంటిది ఇలా కెమెరా ఉంటుంది ఒకటి రౌండ్ది. అదైతే దయ్యాలు అరిచేది, దయ్యాలు వచ్చేయి, దాంట్లో క్యాప్షన్ అవుతాయి అంట. ఈసారి వీడియో వస్తే వీడియో ట్రెండ్ అయితే దేవుడు తెచ్చుకోవచ్చు. మెల్లమెల్ల తెచ్చుకుందాం. నీళ్ళు కాడతాయి మొత్తం తడిసిపోయినాయి ఇక. బయట వస్తువులన్నీ బండ్లు కూడా దోమతారు. దోమతారు ఒకటి ఉంటే చాలు మనకు వెలుతురు పడుతుంది. ఒకటే ఒళ్ళు పులిసిపోయినట్టుందండి. ఎందుకంటే అది అంతా రాళ్ళ మరస కదా. సాఫ్ వేసుకున్న కూడా రాళ్ళు తెగ ఒత్తుకుపోయిన ఈ నిండా. గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 6 అవుతా ఉంది. చూడండి శబ్దాలు ఎలాగున్నాయో. భలే ఉంది కదా పక్షుల శబ్దాలు మార్నింగ్. ఫుల్గా చలి పెడుతుంది. గుడ్ మార్నింగ్ రా తొక్కు. ఏం సంగతి? రాత్రి కొరక పెడతా ఉన్నాం. నీ పక్క నీ కొరక మరో పక్క నక్కల శబ్దం వినలేకపోయావురా.
అయి మొత్తం ఆపే. దగ్గర అరే తుక్కు ఇది నీకేరా? ఇది నాది. ఏది అది నాది. నాది లేదు. దీనిలో ఇది నిండా డైలాగ్ గుర్తుకొస్తున్నావా? కాఫీ ఫీలింగ్స్ రావా నీకు? ఓకేనండి, మొత్తం సర్ది చేసుకున్నాం బండికి. ఇంకా ఈ రోజు క్యాంపింగ్ అసలు నైట్ నుంచి ఇప్పుడు వరకు ఎలాగుందో చెప్పి కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంకా మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఫస్ట్ టైం కదా క్యాంపింగ్ వీడియో తీయడం, కొంచెం అటు హడావిడిగా ఉండిద్ది. ఇంక మొత్తం సర్ది చేసుకున్నాము. అదండి బండి మొత్తం సర్ది చేసుకున్నాము. అరే తుక్కుమా బయలుదేరదాం మరి. ఇంకా ఇంకా బయలుదేరదాం పా. ఓకేనండి, మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొండ ప్రాంతంలోనా దయ్యాల ప్రాంతంలోనా కామెంట్ చేయండి. మీ అందరికి హ్యాపీ సండే. ఇంకా రాత్రి అయితే బావోళ్ళు క్యాంపింగ్కి వెళ్ళారు కదా, మా తమ్ముడు మా అన్నయ్య బావ అయితే క్యాంపింగ్కి వెళ్ళారు. ఇప్పుడైతే పాతను కానీ లేపుతున్నాను, ఫుల్ నిద్రలో ఉన్నాడు, అంటే అలసిపోయారనమాట. ఇంకా క్యాంపింగ్ మొత్తం ఎలా జరిగింది బావ అంటే అంతా బాగానే ఉంది రాజీ అని చెప్పేశాడు. బావనైతే లేపుదాం మరి. నేను కూడా రెడీ చేశాను. బావా ఓయ్ లే, ప్రార్థన టైం అవుతుంది. లేచి తలకు స్నానం చేసి చర్చి టైం అవుతుందేమా వేసేపోదాం. లే బావా వచ్చిన కానీ కొనుక్కుందో లే.